ఎమ్మెల్సీ కవితక్క పంచాయతీ ఏంది బరాబర్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఫుల్ గా చూడండి. కవితక్క టార్గెట్ ఎవరు? కేటీఆర్, హరీష్ రావా, లేకుంటే డైరెక్ట్ పెద్ద ఆయన? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు కవితక్కకు నచ్చింది, కానీ ఒక్కసారి ఓడిపోగానే ఈ రోజు ఆరోపణ చేస్తుంది. హరీష్ రావు పని రాక్షసుడు అన్నది, ఇప్పుడేమో షాడిస్ట్ అంటుంది. కేటీఆర్ సాక్షాత్తు శ్రీరాముడు అన్నది, ఇప్పుడేమో రావణాసురుడు అంటుంది. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా, సిగ్గుండాలి కదా అంటుంది. మరి అంత దిక్కుమాలిన పని మీ భర్త ఏం చేశాడని టెన్షన్ పడుతున్నా కవిత. ఏపీలో జగన్ ఓడిపోవడానికి షర్మిల పాత్ర ఉంది అనుకోవడం ఎంత అవాస్తవమో, రేపు కేటీఆర్ గెలుపోవటములకు ఈమె ప్రభావం ఉంటుంది అనేది కూడా అంతకు మించి అవాస్తవం. కొత్త పార్టీ పెట్టి ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తుంటున్న కవితకు నా సూటి ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారి ఫోటో లేకుండా కనీసం ఎమ్మెల్యే అవ్వు చాలు. అసలు కవితక్క, నువ్వు రేవంత్ రెడ్డి మనిషివా లేకుంటే నరేంద్ర మోదీ మనిషివా? అప్పట్లో బకరా అయిన రాజశేఖరుడి కూతురు, ఇప్పుడు బకరా కాబోతున్న చంద్రశేఖరుడి కూతురు. అక్క కవితక్క, నువ్వు ఇందిరాగాంధీ మాదిరి వేషం వేసినంత మాత్రాన ఐరన్ లేడీవి కావు. నువ్వు కేవలం నిక్కర్ లేడీ మాత్రమే. అయితే విషయానికి వస్తే, నిన్న కౌన్సిల్లో ఏడ్చుకుంటూ, అధ్యక్ష నేను ఒక వ్యక్తిగా బయటికి వెళ్తున్నా, ఒక శక్తిగా ఒక పొలిటికల్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని వస్తా అని ఆమె ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళింది. తర్వాత ప్రెస్ మీట్ ఆమె మాట్లాడుతూ, ఈ మహిళలందరి కోసానికి నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నా, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని అక్కడ కూడా కంటదారి పెట్టుకుంది. సొంత పార్టీ వాళ్ళే, అంటే ఒక అన్న నాన్న నన్ను పార్టీ నుంచి తరిమేశారు అని ఆమె వాపోవడం జరిగింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే, కవిత గారు కొత్త పార్టీ పెట్టి ఒక పొలిటికల్ సిస్టమ్ క్రియేట్ చేయగలుగుతుందా? కవిత అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వేషధారణ ఏ విధంగా ఉంది? ఈ రోజు ఎప్పుడైతే పార్టీ సస్పెండ్ చేసిందో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి నుంచి ఆమె వేషధారణ మొత్తం కూడా ఇందిరాగాంధీని అనుకరిస్తుంది. ఈమె ఒక ఐరన్ లేడీ కాబోతుందా తెలంగాణకు అని చాలా మంది కూడా ఆమె నుంచి ఒక సందేహం ఉంది. కానీ విషయం ఏంటంటే, ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిందో, లేదా అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లోకి వచ్చి 2 years అయినా కూడా ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ విమర్శించట్లేదు. ఎప్పుడు చూసినా కూడా ఓడిపోయిన బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తుంది. వారి పరిపాలన బాగలేదు కాబట్టి ప్రజలు వాళ్ళను ఓడించి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఎందుకు కవితక్క పదే కూడా కేంద్రంలో ఉన్న మోడీని కానీ బీజేపీని కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ని కానీ రేవంత్ రెడ్డిని విమర్శించకుండా ఆమె టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ నే చేస్తుంది. బీఆర్ఎస్ పతనం గురించి రేవంత్ రెడ్డి గాని మోదీ గారు కానీ ఈమె తోటి ఏమైనా డ్రామా ప్లాన్ చేస్తున్నాడా? ఈమె కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే ఈమెను ప్రజలు ఆదరిస్తారా? ఇప్పటికే ఫైట్ చాలా టఫ్ గా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుంది. కొన్ని అర్బన్ ప్లేస్లలో బీజేపీ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు వచ్చి ఈమె ఒక పార్టీ పెడితే ప్రజలు ఈ ప్రధాన పార్టీలకు ధీటుగా ఈమెను అభిమానిస్తారా? కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పట్ల వృద్ధులు కానివ్వండి, నిరుద్యోగులు, రైతులు, మొత్తం ప్రజలు వర్గాలు మొత్తం కూడా వ్యతిరేకత చూస్తున్న ఈ తరుణంలో అందరూ కూడా బాపునే రావాలి, మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. ఈమె పోయి ఇప్పుడు ఈమె జెండా కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా, బాపు కేసీఆర్ కి వ్యతిరేకంగా పోతే ఈమెను ప్రజలు అభిమానించడం పక్కకు పెడితే, గతంలో ఏదైతే అభిమానం చూపించారో, ఏదైతే పెద్ద మనిషి కూతురు అని ఈమె పట్ల ఒక ఆదరణ ఉందో, ఆ విలువలు కూడా పోగొట్టుకునే పరిస్థితికి కవిత దిగజారుతుందేమో అని ఒక ఆలోచన కూడా ప్రజలు చేస్తా ఉన్నారు. మనం ఏపీ పాలిటిక్స్ లో గానీ తెలంగాణ పాలిటిక్స్ లో గానీ వైఎస్ షర్మిల గారి పాత్ర చూసాం. తెలంగాణకు వచ్చింది, వైఎస్ఆర్ టీవీ అని పెట్టుకుంది. నేను తెలంగాణ కోడల్ని, ఆంధ్ర ఆడపిల్లనైనా ఎందుకు తెలంగాణలో నేను పోటీ చేయొద్దు అని చేసింది. కరెక్ట్ 2023 ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ కు హ్యాండ్ ఓవర్ అయిపోయింది, సరెండర్ అయిపోయింది. మళ్ళీ ఏపీకి వెళ్ళింది, అక్కడ అధ్యక్ష పదవి తీసుకుంది. ఏదో ఒక విధంగా కొన్ని ప్రాంతాలలో ఓట్లను చీల్చి ఎమ్మెల్యే అయ్యి కొంతమంది ఎమ్మెల్యేలను చేసుకొని ఆమె కూడా సీఎం కావాలన్నది. అక్కడ రేవంత్ రెడ్డి వెళ్ళిండు, షర్మిల కాబోయే సీఎం అని చెప్పిండు. అక్కడ కాంగ్రెస్ ఎంత పతనా వ్యవస్థలో ఉంది షర్మిలకు అర్థమైంది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే,
జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి షర్మిల పాత్ర ఎంతో అంత ఉంది అని అనుకుంటున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం వల్ల కొంత జగన్ ఎమ్మెల్యేల చేసిన అరాచకాల వల్ల ఆయన ఓడిపోయాడు తప్ప షర్మిల పాత్ర 0.1% కూడా లేదని చెప్పడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కవిత ఒకవేళ ప్రచారం చేసినా కూడా 2028 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గాని కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఏమైనా ఇబ్బంది ఉండదని క్లియర్ గా ఇప్పటికే పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఏ విధంగా ప్రభావం ఉండకపోగా ఆమెనే ఇంకా దిగజారే అవకాశం కూడా ఉంది. ఇంకా చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే ఈమె నిజామాబాద్ లో ఒక్కసారి అప్పుడు కేసీఆర్ పేరుతోటి లేకుంటే బీఆర్ఎస్ ఏదైతే గాలి ఉందో టిఆర్ఎస్ గాలి ఆ గాలిలో వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక్కసారి కూడా ఈమె గెలవలేదు. అండ్ అసలు ఈమె గెలవదని రెండోసారి ఈమెకి టికెట్ కూడా కేసీఆర్ ఇవ్వలేదు. పెద్ద ఆయన ఫోటో పెట్టుకుంటేనే పెద్ద ఆయన పేరు చెప్తేనే అంతంత ఓట్లు పడే కవితకు ఈ రోజు పెద్ద ఆయన తిట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తే ఈమెను చీవాట్లు పెట్టి తిరస్కరించే అవకాశం ఉంటుంది తప్ప ఈమెను గొప్పగా కీర్తిస్తారని ఎవరు కూడా అనుకోవట్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ పొలిటికల్ సిస్టమ్ లో అప్పట్లో రాజశేఖరుడి కూతురు షర్మిల బకరా అయితే నేటి రాజకీయాల్లో చంద్రశేఖరుడి కూతురు కవిత బకరా కాబోతుంది.